తిన్నావా? ఓయ్ ఓయ్ హీరో, బ్రేక్ఫాస్ట్ చేయాలా? సుష్మి ఆమ్లెట్ తింటావా? మార్నింగ్ వాళ్ళు మళ్ళీ వచ్చారు. పొద్దున నువ్వు వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళిద్దరూ అక్కడి నుంచి చూస్తున్నారు. రమేష్, రమేష్ బాబు, మన ఇంట్లోకి ఎవరైనా తొంగి చూడడం చూసావా? లేదు బాబు. నేను వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం ఏం చూడలేదు బాబు. సుష్మి టాబ్లెట్ వేసుకున్నావా? ఇది టాబ్లెట్స్ వల్ల కాదు విక్రమ్. ఈ టాబ్లెట్ వేసుకున్నాను. ఇది టాబ్లెట్స్ వల్ల కాదని చెప్తుంటే అర్థం కావట్లేదా? ఎక్కడికి? ఇప్పుడు కాదు, అర్థం చేసుకో. నాతో స్టేషన్కి రావాలి విక్రమ్. చాలా రోజుల నుంచి దీనికోసమే వెయిట్ చేస్తున్నా. రే యూ మోరా, నువ్వు ఈ కేసుని రాంగ్ డైరెక్షన్లో హ్యాండిల్ చేస్తున్నావురా. నేహా ఇస్ మై గర్ల్ ఫ్రెండ్. మైండ్ నీకు ఏంట్రా కాలర్ పట్టుకుంటా? సార్ వీడు అభిలాష్, విక్రమ్ని క్వశ్చన్ చేసే పద్ధతి ఇది కాదు. అతను ఊరు వదిలి పారిపోతున్నాడా? విక్రమ్ అవుట్. విక్రమ్, రోహిత్ రాజు గెస్ట్ హౌస్ వెనక సర్చ్ పార్టీ లీడ్ చేస్తున్నాడు, వెళ్ళి చూడు. థ్యాంక్ యూ సార్. ఇది కరెక్ట్ కాదు సార్. ఇంకేం చెప్పదు అభిలాష్. నీకు నేహా కేసు ఇచ్చి చాలా పెద్ద పొరపాటు చేశాను. నీకు నేహా కంటే విక్రమ్ మీద ఫోకస్ ఎక్కువగా ఉంది. హే విక్రమ్, హౌ ఆర్ యు కోపింగ్ అప్? యా ఫైన్. పిల్స్ వేసుకుంటున్నావా? నో, ఇట్స్ మేకింగ్ మీ నమ్. సార్ ఖచ్చితంగా నేహ తప్పిపోవడానికి విక్రమ్కి ఏదో సంబంధం ఉంది సార్. విక్రమ్ ఇప్పుడు హ్యాండిల్ చేసేది ప్రీతి మిస్సింగ్ కేసు ఒక్కటే కాదు, నేహా కేసు కూడా. నాకు రోహిత్ అంత బ్రీఫ్ చేశాడు. నువ్వు వెంటనే నేహా కేసు డ్రాప్ చేయి. యూర్ డన్. ఏమైనా దొరికిందా? ఇంకేం దొరకలేదు. కడేవర్ డాగ్స్ కూడా వర్క్ చేస్తున్నాయి. 5 years అయింది రోహిత్ నేను హాస్పిటల్లో ఉండి. వాట్ ద యూ గైస్ డూయింగ్ మ్యాన్? ట్రై చేస్తున్నా విక్రమ్. ట్రై చేస్తున్నావా? ఇక్కడ దొరికే బాడీ ప్రీతితో నేహాతో కూడా తెలియదు రోహిత్. ట్రై చేస్తే సరిపోదు, వెళ్ళి ప్రెషర్ పెట్టు. నేను ఫోరెన్సిక్స్ వెళ్తున్నాను, ఇది ఫినిష్ చేసుకొని వచ్చేసి. ఓకే. అండ్ ఆల్సో రోహిత్, మన సస్పెక్ట్ లిస్ట్లో ఉన్న వాళ్ళ షూస్, కార్ టైర్స్, బైక్ టైర్స్లో ఉన్న మడ్ శాంపిల్స్ తీసుకొని ఈ మడ్ శాంపిల్స్తో కంపేర్ చేయించు. మ్యాచ్ అయితే నాకు చెప్పు. అండ్ అలాగే వాళ్ళ ఫోన్లో లైవ్ ట్రాకింగ్ ఉంటే ఇక్కడికి వచ్చారేమో చెక్ చేసి నాకు చెప్పు. ఓకే. విక్రమ్, అనిరుద్ధ్ అని హ్యాండ్ రైటింగ్ అనలిస్ట్. అనిరుద్ధ్, టెల్ మీ వన్ థింగ్. ఈ నోట్లో ఉన్న హ్యాండ్ రైటింగ్ అండ్ నా సస్పెక్ట్ లిస్ట్లో ఉన్న వాళ్ళ హ్యాండ్ రైటింగ్ నువ్వు కంపేర్ చేసి నా సస్పెక్ట్స్ ఎవరైనా ఇది రాసారేమో చెప్పగలవా? ఎవరు రాశారో కానీ ఇంటెన్షనల్గా చిన్న చిన్న స్ట్రోక్స్ రాశారు సార్ ఈ నోట్ని. ఇది న్యాచురల్ హ్యాండ్ రైటింగ్ కాదు. చాలా పెక్యులర్ నోట్ విక్రమ్. నోట్ మీద ఏమైనా ఫింగర్ ప్రింట్స్ దొరికాయా? రిపోర్ట్స్ అని నీకు ఈమెయిల్ చేశాను. షీలావి, ప్రీతి ఫాదర్వి ప్రింట్స్ ఉన్నాయి. వాళ్ళు నోట్ హ్యాండిల్ చేశారు కదా, అలాగే నీ ప్రింట్స్ కూడా డిటెక్ట్ అయ్యాయి. గ్లౌస్ వేసుకోలేదు కదా, అన్నోన్ ప్రింట్స్ ఎక్కడ డిటెక్ట్ అవ్వలేదు. ఎవరు చేశారు కానీ చాలా నీట్గా చేశారు. నేహా కాలిస్ట్. ఓఆర్ఆర్ నుండి వెళ్ళిన వేరే కార్స్ నుండి ఏమైనా ఇన్ఫర్మేషన్? ఆల్రెడీ అదే టైంకి పాస్ అయిన ఐ థింక్ ఒక 50 డ్రైవర్స్తో మాట్లాడాను. కొంతమంది మినీ కూపర్ ఆగుంటాం చూశారు కానీ బ్లూ కలర్ కార్ గురించి ఎవరు చెప్పలేదు విక్రమ్. ప్రీతి ఇంటి దగ్గర టైర్ మార్క్స్. నేను ల్యాండ్ ఓనర్స్తో మాట్లాడాను. ఆ ల్యాండ్లో ఉన్న బ్రిక్స్ని వాటర్ చేయడానికి వాటర్ ట్యాంకర్స్ వస్తాయంట. వాటి టైర్ మార్క్స్ అవి. నథింగ్ లుక్స్ సస్పిషియస్ ఇక్కడ కూడా. షీలా, మీకు ఆ నోట్ ఎగ్జాక్ట్గా ఎలా దొరికిందో చెప్పండి. నేను ప్రీతి వాళ్ళ ఇంటికి పూజకని వస్తుంటే మెయిన్ డోర్ దగ్గరే ఆ నోట్ కనబడింది సార్. ఫస్ట్లో అదేదో మార్కెటింగ్కి సంబంధించింది, సేల్స్ వాళ్ళు పెట్టారనుకున్నాను. కానీ ఆ నోట్ చాలా వైట్గా క్లియర్గా ఉండేసరికి ఏంటో చూద్దామని చేతిలోకి తీసుకున్నాను సార్. చదివిన వెంటనే చాలా భయం వేసింది సార్. వెంటనే ఈ విషయాన్ని ప్రీతి వాళ్ళ ఫాదర్ మోహన్ గారికి చెప్దామని పరిగెట్టుకుంటూ వచ్చాను సార్. ఈ పెయింటింగ్ మీరే వేస్తారా షీలా? అవును సార్. ఇట్స్ గుడ్. నేను ఒక పిక్చర్ తీసుకోవచ్చా? షూర్. ఈ స్కెచ్లో ఉన్న స్ట్రోక్స్ అండ్ ఆ నోట్లో ఉన్న స్ట్రోక్స్ కంపేర్ చేసి రెండు ఒకరే చేశారేమో చెప్పగలవా? చేయొచ్చు, బట్ వాట్?
సార్ ఒరిజినల్ పెయింటింగ్ ఉంటే ఖచ్చితంగా చెప్పు. ఒరిజినల్ పెయింటింగ్ నేను తీసుకురాలేను నన్ను రూత్. దీంతో ఏం చేయగలవో చెప్పు. షూర్ సార్, ఆల్ ఐమ్ సేయింగ్ ఇస్ కాంక్రీట్గా చెప్పలేను అని. మ్యాచ్ అవ్వకపోతే కాంక్రీటే చెప్పగలుగుతా, కానీ మ్యాచ్ అయితే ఛాన్సెస్ ఉన్నాయని మాత్రమే చెప్పగలుగుతా. దాన్ని అట్లీస్ట్ మనం షీలాన్ రూల్ అవుట్ చేయొచ్చు. సార్ పాజిటివ్. ఈ నోట్ షీలానే రాసుండొచ్చు సార్. ఇది మీరు నాకు ఫస్ట్ ఇచ్చిన నోట్ అండ్ ఇది మీరు షీలా ఇంట్లో తీసిన పెయింటింగ్ ఫోటో. ఈ రెండు శాంపిల్స్ మధ్యలో డిఫరెన్సెస్ చాలా తక్కువ సార్. ఇండివిజువల్ స్ట్రోక్ లెంగ్త్ అండ్ వాటి మధ్యలో ఉన్న గ్యాప్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. టూ మచ్ సిమిలారిటీ. సో ఇట్ ఈస్ షీలా దెన్. అలానే 100% చెప్పలేం విక్రమ్. Yeah. బట్ దెర్ ఈస్ ఎ గుడ్ ఛాన్స్. షీలా ఇంటికి సర్చ్ వారెంట్ అప్లై చేయనా? తనే అయ్యి ఉంటే ఖచ్చితంగా మనకి ఏదో క్లూ దొరకచ్చు. సార్ మా ఇల్లు ఎందుకు వెతుకుతున్నారు సార్? ప్రీతి మీ ఇంట్లో చాలా టైం స్పెండ్ చేసేది కదా, క్లూస్ కానీ ఎవిడెన్స్ కానీ మనం దొరుకుద్దేమో అని. మా ఇన్వెస్టిగేషన్కి హెల్ప్ అవుతుంది. నథింగ్ టు వరీ. విక్రమ్, షీలా మీరు ఒకసారి మా బ్రాంచ్ ఆఫీస్కి రావాల్సి ఉంటుంది. మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడిగేది ఉంది. అండ్ ఒకసారి మీ కార్ కీస్ తీసుకురండి. ఓకే సార్. టైం మీతో రోహిత్ కోఆర్డినేట్ చేస్తాడు. అండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వచ్చేయండి. ఓకే సార్. ఈ కార్ ఎవరిది? నాదే సార్. మొన్న వచ్చినప్పుడు లేదు. సర్వీసింగ్కి ఇచ్చాను. రోహిత్ కవర్ తీయించు. ఈ కార్ కీస్ తీసుకురండి. ఓకే సార్. ప్రాక్టీస్ నోట్స్. అరెస్టర్. సార్ ఏం జరిగిందో నేను చెప్తాను సార్. సార్ ప్లీజ్ సార్. సార్ ప్లీజ్. నేను చెప్తాను సార్ ఏం జరిగిందో. సార్ ప్లీజ్ సార్. చెప్పు షీలా, ప్రీతి ఇంకా నేహాన్ ఏం చేసావు? ఈ నేహ ఎవరు సార్? నాకేం తెలియదు సార్. నేను మళ్ళీ అడగను. నువ్వు చంపింది ఎవరిని? ఆ డెడ్ బాడీని ఏం చేసావు? సార్ నాకు చాలా భయం. ఆ నోట్ నేనే రాశాను సార్. కానీ ప్రీతి తప్పిపోవడానికి నాకు ఎలాంటి సంబంధం లేదు సార్. అండ్ ఈ నేహ ఎవరు సార్? నిజంగా నాకు తెలియదు సార్. మరి నోట్ ఎందుకు రాసావు? సార్ నేను డివోర్సీ సార్. కాలనీలో ప్రీతి తప్ప ఇంకెవ్వరు నాతో మాట్లాడరు. ప్రీతి మిస్ అయ్యాక చాలా లోన్లీగా ఫీల్ అయ్యాను సార్. మీరు తన కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారని తెలిసి ప్రైమ్ క్లూ నా ద్వారా మీకు దొరికితే నాకు కాలనీలో అటెన్షన్ వస్తుందని రాశాను సార్. బుల్షిట్. సార్ నిజం. షట్ అప్ షీలా. నువ్వు చెప్పేది ఎంత స్టూపిడ్గా ఉందో తెలుసా? సార్ నేను చెప్పేది నిజం సార్. ప్రీతికి ఏమైందో నేహ ఎవరో అస్సలు తెలియదు సార్. విక్రమ్ సార్ అంత మంచోడు కాదు. ట్రీట్మెంట్ చాలా హార్ష్ ఉంటుంది. ఈ
థర్డ్ డిగ్రీ ఇవన్నీ చాలా పెయిన్ఫుల్ షీలా. ట్రస్ట్ మీ, ఓకే? ఏమైనా ఉంటే నాకు చెప్పు, నేను చూసుకుంటా. ఆల్ వీ వాంట్ నో ఇస్ వాట్ హ్యాపెండ్ అంతే. సార్ ప్రామిస్గా నాకేం తెలియదు సార్. నేను చెప్తుంది నిజం, నన్ను నమ్మండి సార్. ఏమన్నా చెప్పిందా? లేదు. ఏం చేద్దాం? తను ఖచ్చితంగా అబద్ధం చెప్తుంది రోహిత్. ఒకవేళ తను చెప్పేది నిజమైతే ప్రీతి ఇంకా నేహ సేఫ్గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది తను చెప్పేది అబద్ధమా నిజమా అని. నువ్వు పాలిగ్రాఫ్ అరేంజ్ చేయి. తన కన్సెంట్ ఉండాలి విక్రమ్, లేదంటే లీగల్ ఇష్యూస్ అవుతాయి. నేను మ్యానిపులేట్ చేస్తా షీలాని, తను ఒప్పుకుంటుంది పాలిగ్రాఫ్కి. బై ద వే, రాజు గెస్ట్ హౌస్ వెనకాల ఉన్న మడ్ శాంపుల్స్తో మన సస్పెక్ట్స్ అందరి మడ్ శాంపుల్స్ కంపేర్ చేసాము. నో మ్యాచ్. సేమ్ విత్ మ్యాప్స్ డేటా కూడా. షీలా అప్పటికి మన సస్పెక్ట్ లిస్ట్లో లేదు కదా? లేదు. ఎనీవేస్, షీలా షూస్ అండ్ తన 2 కార్స్లో ఉన్న సాయిల్ శాంపుల్స్ తీసుకొని మ్యాచ్ అవుతుందేమో చూడండి. ఫోరెన్సిక్స్ వాళ్ళని పిలిపించి తన కార్ని ట్రేస్ ఎవిడెన్స్ కోసం కోమ్ చేయించు. ప్రీతికి సంబంధించిన ఏ ఒక్క ఎవిడెన్స్ అయినా దొరకవచ్చు మనకి. ఇబ్రాహిం చూసిన బ్లూ కలర్ కార్ ఇదో కాదో కనుక్కో. సరే, కనుక్కుంటా. కన్ఫెస్ చేసిందా? పాలిగ్రాఫ్ అరేంజ్ చేశాను సార్. మరి కన్సెంట్ ఇస్తుంది. ఓకే, గుడ్. కీప్ అప్డేటింగ్ మీ. సార్. ఐ డోంట్ వాంట్ ఎనీ ట్రబుల్. ఎవ్రీథింగ్ బట్ బుక్. ఎస్ సార్. షీలా, ఇది పాలిగ్రాఫ్ అంటే లైట్ డిటెక్టర్. నువ్వు ఈ పని చేయలేదని మేము నమ్మాలంటే నువ్వు ఈ టెస్ట్ చేయించుకోవాలి. డూ ఐ హ్యావ్ యువర్ పర్మిషన్? నువ్వు నో చెప్తే నాకు నీ మీద ఉన్న అనుమానం ఇంకెక్కువ అవుద్ది. ఎలాగో పర్మిషన్ తెచ్చుకొని నేను టెస్ట్ చేస్తా. డూ ఐ హ్యావ్ యువర్ కన్సెంట్? ఎస్ సార్. కన్సెంట్ లెటర్ మీద సైన్ తీసుకొని ప్రొసీజర్ స్టార్ట్ చేయండి. ఆల్రెడీ తను నర్వస్గా ఉన్నారు. రిలాక్స్ అవ్వమని కొంచెం అడ్వైస్ చేయండి. షీలా, నువ్వు టెన్షన్ పడితే రిజల్ట్ సరిగ్గా రావు. టేక్ ఎ డీప్ బ్రెత్ అండ్ రిలాక్స్. నేను అడిగిన క్వశ్చన్స్కి నిజం మాత్రమే చెప్పు. ఓకే సార్. నీ పేరు షీలానా? ఎస్ సార్. నీ ఏజ్ 30యా? ఎస్ సార్. విజయ్ నీ ఎక్స్ హస్బెండా? ఎస్ సార్. షీలా, నీకు ప్రీతి తెలుసా? ఎస్ సార్. షీలా, నువ్వు ప్రీతిని కిడ్నాప్ చేసావా? షీలా, ఐఎమ్ ఆస్కింగ్ యూ, నువ్వు ప్రీతిని కిడ్నాప్ చేసావా? ఐఎమ్ ఆస్కింగ్ యూ సంథింగ్. నో సార్. షీలా, నీకు నేహ తెలుసా? నో సార్. షీలా, నేహ ఇంకా బతికే ఉందా? నాకు నేహ ఎవరో తెలియదు సార్. తను అబద్ధం చెప్పట్లేదు సార్. బట్ క్లియర్గా ప్రీతి గురించి నేహ గురించి అడిగినప్పుడు హార్ట్ రేట్ ఫ్లక్చువేట్ అయిన ప్రేమ్. ఇట్స్ నార్మల్ సార్. ఆ 2 క్వశ్చన్స్ తన పాలిగ్రాఫ్ టెస్ట్లో మోస్ట్ ఇంపార్టెంట్ అనే విషయం తనకు తెలుసు సార్. ఆన్సర్ ఇచ్చినప్పుడు తన పల్స్ స్టెబిలైజ్ అయింది. సేమ్ విత్ ద జిఎస్ఆర్ అండ్ రెస్పిరేషన్ టూ. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం తను నిజమే చెప్తాను సార్. టు మీ ఇట్ లుక్స్ లైక్ షీ వాస్ ట్రయింగ్ టు చీట్ పాలిగ్రాఫ్. సార్, కొంతమంది కాన్షియస్లీ హార్ట్ బీట్ని, బ్రీతింగ్ రేట్ని కంట్రోల్ చేసి పాలిగ్రాఫ్ని చీట్ చేస్తారు. టు మీ ఇట్ లుక్స్ లైక్ దట్. ప్లస్ నేను ఛాన్స్ తీసుకోలేను. మళ్ళీ రీటెస్ట్ ఉంటే పిలుస్తాను. షూర్ సార్. థ్యాంక్ యూ. రోహిత్, నార్కో కరేంజ్. ఆర్ యూ సీరియస్? యా. పర్మిషన్స్కి చాలా టైం పట్టేస్తుంది విక్రమ్. నీకు తెలుసు కదా కాంప్లికేటెడ్ ప్రాసెస్ అని. జడ్జ్ లక్ష్మణరావు గారి దగ్గరికి వెళ్ళి ప్రీతి కేసు ఎక్స్ప్లెయిన్ చేసి పర్సనల్ హెల్ప్ అడిగానని చెప్పు. ఓకే.